హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మన చిన్న పిల్లల స్కూల్ లంచ్ బాక్స్ లో మనం ఎంతవరకు హెల్దీ ఫుడ్ పెడుతున్నాము అనేది అండి. సో ఇంతవరకు మీరు జంక్ ఫుడ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, నూడిల్స్ అలాంటివి పెడుతుంటే అట్లీస్ట్ వారానికి ఒక్కరోజైనా ఈ హెల్దీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేద్దామండి. ఎందుకంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేయాలన్నమాట. చెర్రీ పండ్స్. సో చెర్రీ పండ్స్ పెట్టారంటే మీ పిల్లలకు కావాల్సిన ఏ విటమిన్ అండ్ కాల్షియం అండ్ సి విటమిన్ అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయండి. సో అందుకని వీక్లీ వన్స్ వేరే వాటితో పాటు ఈ చెర్రీ పండ్లు కూడా పెట్టడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ క్యారెట్ అప్పుడప్పుడు పెట్టారనుకోండి మీరు లంచ్ బాక్సుల్లో ఆర్ స్నాక్స్ బాక్సుల్లో, సో దీంట్లో ఉండే బీటా కెరటిన్ అనేది పుష్కలంగా ఉంటది అనమాట. ఆ బీటా కెరటిన్ అనేది మన లివర్ లోకి వెళ్ళిన తర్వాత ఇది ఏ విటమిన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి పుష్కలంగా ఏ విటమిన్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇది లివర్ కి చాలా యూజ్ అవుతుంది. ఈ క్యారెట్ లో ఉండే బీటా కెరటిన్ అనేది మన శరీరంలో వెళ్ళిన తర్వాత మనకి యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుందండి. సో కీరకాయ ఎందుకు పెట్టించాలి అంటే, సో కీరకాయలో మనకి పుష్కలంగా నీటి శాతం ఎక్కువ ఉంటది కదండి. సో చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్ళినప్పుడు నీళ్లు కొంచెం తక్కువగానే తాగుతారు ఇంట్లో ఉన్నప్పుడు కంటే. సో ఇలా కీరకాయ పెట్టించడం వల్ల వాళ్ళ బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా, అంటే ఫుల్ గా అవ్వకుండా ఉంటుందని చెప్పలేనండి. సో కొంచెంలో కొంచెమైనా యూజ్ అవుతుంది కదా పిల్లలకి. అండ్ ఈ కీరకాయలో కే విటమిన్ అనేది కూడా పుష్కలంగా ఉంటుందండి. అండ్ డి విటమిన్ కూడా బాగుంటది అనమాట. సో మనం పొద్దున్నే మార్నింగ్ 9 లోపు ఎండలోకి వెళ్తే మనకు డి విటమిన్ వస్తుంది. కాకపోతే ఈ బిజీ లైఫ్స్ లో మనం 9 లోపు ఎండకి వెళ్ళాలంటే కుదరదు కదా. స్కూల్స్ అవి ఇవి హడావిడి ఉంటది మార్నింగ్. ఇందులో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుందండి. సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో మనం స్కూల్ బాక్స్ లో అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్స్ పెట్టడం వల్ల, మనం అరటిపండు పెట్టడం వల్ల సో యాక్చువల్ గా హై పొటాషియం ఉంటది అనమాట ఇందులో. అండ్ మంచి పోషకాలు కూడా ఉంటాయి అనమాట. సో మన బాడీలో యాక్చువల్ గా సో ఎనర్జీని రిలీజ్ అవ్వడానికి కావాల్సిన పొటాషియం అంతా మనకు సింపుల్ ఫామ్ లో వెళ్తుంది అనమాట అరటిపండు తినడం వల్ల. సో అట్లీస్ట్ కనీసం రోజు కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఈ హెల్దీ ఫుడ్స్ మీ పిల్లల లంచ్ బాక్స్ ఆర్ స్నాక్స్ బాక్స్ లో ఇంక్లూడ్ చేస్తారు కదా. సో చేస్తారని ఖచ్చితంగా ఆశిస్తూ, మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండోయ్. మనం కూడా అప్పుడప్పుడు ఇంట్లో తింటుంటే సో అది పిల్లలు చూసి వాళ్ళు కూడా తినడానికి ట్రై చేసి అలవాటు చేసుకుంటారండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంక్లూడ్ చేసేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.